జై శ్రీరామ్. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్. ప్రజలారా, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావడానికి ఈ యొక్క వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది. 25వ తారీఖు నుంచి మనకి SIR ప్రాసెస్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెలంగాణ మొత్తం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మన భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ లో మనం ఏం చేయాలి? ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు సోకాల్డ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళు చెప్తున్నట్టుగా SIR ప్రాసెస్ లో మొత్తం దేశం తలకిందులు అయిపోతుంది, మీ ఓట్లు పోతున్నాయి, గగ్గోలు పెడుతూ ముస్లింలకు తీసేస్తున్నారు, క్రిస్టియన్లకు తీసేస్తున్నారు, బీజేపీ గెలవడానికి చేస్తుంది. ఈ చేస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా పూర్తిగా సత్య విరుద్ధమైనటువంటి ప్రచారము. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గతంలో 10 సార్లు జరిగింది ఈ దేశంలో. ప్రతి రెగ్యులర్ ఇంటర్వెల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని చేయాలని చెప్పి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 చెప్తా ఉంది. అందులో భాగంగా ఎలక్టరల్ రోల్స్ ని క్లీనప్ చేసేటువంటి భాగం. గత చాలా సంవత్సరాల తర్వాత 2002లో ఇక్కడ SIR జరిగింది కాబట్టి ఆ తర్వాత అనేకమైనటువంటి మార్పులు, జనాలు వచ్చారు పోయారు, అడ్రస్లు మారిరు, ఇవన్నీ క్లీనప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకోసం 25వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి ఈ ఎన్యూమరేటర్స్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చి మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. 2 ఫామ్స్ ఇస్తారు. ఒక ఫామ్ లో మీ డీటెయిల్స్ ని ఫిల్అప్ చేసి ఇవ్వాలి, మరో ఫామ్స్ లో మీ ఫిల్అప్ చేసి మీ దగ్గరే అక్నాలెడ్జ్మెంట్ కింద పెట్టుకోవాలి. ముఖ్యంగా దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అర్హుడైనటువంటి ఓటరు మల్కాజ్గిరిలో నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉండేటువంటి అర్హుడైనటువంటి ఓటరు ఆయనకి న్యాయబద్ధంగా ఓటు ఉండాలి అన్నదే లక్ష్యం. అంతేకాదు, మనమందరికి కూడా ఉన్నటువంటి సామాజిక బాధ్యత ఏంటంటే, అనర్హులైనటువంటి వ్యక్తులు కానివ్వండి, బంగ్లాదేశ్ నుంచో రోహింగ్యాలు గానో లేకపోతే మనకు తెలియకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానివ్వండి, అనేక సంవత్సరాలుగా, ఎందుకు చెప్తున్నా అంటే దీనిపైన గత 4 సంవత్సరాలుగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన వ్యక్తి. అప్పుడు SIR లేదు మిత్రులారా. DC రాజు గారు ఉన్నప్పుడు పెద్ద గొడవ, ఎలక్టరల్ రోల్స్ కావాలని కొంతమంది అన్నోన్ ఫేసెస్ ని ఇక్కడ స్థానికులు కానటువంటి ఫేసెస్ రకరకాల మతస్థులవి కనబడతా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళని ఓటర్ లిస్ట్ ఏ విధంగా ఎన్రోల్ చేస్తున్నారని అప్పుడు ఎలక్షన్స్ లేవు మిత్రులారా. అప్పుడే నిలదీసి కొట్లాడినటువంటి చరిత్ర నా ఫేస్బుక్ లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇది సందర్భం, హై టైం వచ్చింది. మీ పక్కన దేశ వ్యతిరేక శక్తులున్నా, వాళ్ళ సంఘ విద్రోహులుగా మీకు అనుమానం ఉన్నా, వాళ్ళను SIR ప్రాసెస్ లోపల వాళ్ళని స్క్రూటినీ చేసేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, గతంలో ఎక్కడైనా ఓటరుండేనా, వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి భారతదేశ వాసులేనా, ఇటువంటి అనేక విషయాలపైన మనం ఆలోచించి మనం సామాజిక బాధ్యత కూడా తీసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఎవరి ఓటు ఎక్కడ పోదు, మీ ఓటు హక్కు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా మీ ఓటును ఇక్కడ చేర్పించుకునేటువంటి అనేకమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. గతంలో కూడా బీహార్ లో ఇనిషియల్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ విషయం పైన దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు సుప్రీం కోర్టు తలుపులు తట్టే సుప్రీం కోర్టు కూడా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అని చెప్పింది, చేసి తీరాల్సిందే అని చెప్పింది. కాకపోతే కొన్ని డాక్యుమెంట్స్ లో ఆధార్ని కూడా తీసుకోమని చెప్పింది. ఆధార్ కూడా బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ఫేక్ ఆధార్లు వచ్చినటువంటి సందర్భాలు, అంటే రాగున్న వ్యక్తులకు కూడా ఆధార్ వచ్చినటువంటి సందర్భాలు బికాస్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ జరిగిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి లెజిటిమేట్ గా భారతదేశ ప్రజలను గుర్తించేటువంటి ఫస్ట్ ఫేజ్ కింద నేను భావిస్తున్నా. సెకండ్ ఫేజెస్ లో ఎట్లాగో సెన్సస్ జరుగుతుంది కాబట్టి దాంట్లో మరిన్ని డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ ఫేజ్ లో మనం అధికారికంగా ఇక్కడ ఓటర్లను గుర్తించేటువంటి పనులు ఉన్నాం. అంటే సేఫ్ మల్కాజ్గిరి కోసం, సురక్ష మల్కాజ్గిరి కోసం మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా SIR లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై.